హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. అందరు జై శ్రీరామ్ అందాం. అందరు జై శ్రీరామ్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి చాలా కామెంట్స్లో అడుగుతున్నారు ఆడియన్స్, మన ఫ్రెండ్స్, అన్న సబ్స్క్రైబ్ బటన్ ఎలా పెట్టాలా, ఎలా దానికి రిమూవ్ చేయాలా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా అని అడుగుతున్నారు. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది కదా, చూడండి అట్లా సబ్స్క్రైబ్ బటన్ ఎలా రిమూవ్ చేయాలా, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. ప్రాసెస్. ఫ్రెండ్స్, నా పర్సనల్ విషయానికి వచ్చేస్తే, ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ తీస్తున్నా. ఫ్రెండ్స్, పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. అందరికీ చెప్పాల్సిన రెగ్యులర్గా చెప్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు కూడా చెప్తున్నా. రెగ్యులర్గా మనం వీడియోలో అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి టిప్స్ ఇది. ఫ్రెండ్స్, ఆల్రెడీ క్రియేటర్స్, ఈ పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పరు. వాళ్ళకు రెవెన్యూ రావాలని చూసుకుంటారు, కానీ వాళ్ళకైతే ఇలాంటి టిప్స్ అయితే చెప్పరు. ఫ్రెండ్స్, నేను ఇందులో 1 year నుండి అనుభవిస్తున్నా యూట్యూబ్లో. మీకు అందులో నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఫ్రెండ్స్, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు టిప్స్ ఈవినింగ్ ఇప్పుడు నేను టెక్ ఛానల్ది చెప్తున్నా. అన్ని కేటగిరీస్ది మీకు టైం దొరికినప్పుడు స్పెండ్ చేయండి. లేదు రెగ్యులర్గా టైం స్పెండ్ చేసిండ్రు అనుకోండి, దీంట్లో సరిపోము, డబ్బులు చాలా పెట్టాలి. నేను డైలీ 300 లేదా 400 దీంట్లో డబ్బులు ఖర్చు పెడతా. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి వ్లాగింగ్ ఉంది, నెక్స్ట్ ఇది టెక్ ఛానల్ ఉంది. 2 రన్ చేస్తున్నా రెగ్యులర్గా. దాదాపు నాకు డైలీ 200 నుండి 300 ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, అది ఎలా ఖర్చు అవుతుంది అనేది నాకు తెలుసు. ఫ్రెండ్స్, మీకు తెలుసు అనుకుంటా. మీకు అంటే ఎలా మీరు వ్లాగింగ్ ఛానల్ తీస్తే ఖర్చు ఎలా అవుతుందో తెలుస్తుంది. దీనికైతే టెక్ ఛానల్కి ఒకసారి ఐటమ్స్ అన్నీ కొనుక్కోవాలి. నెక్స్ట్ టిప్స్ మీకు ఎలా చెప్పాలనేది చెప్పాను. మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే చెప్తున్నా, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఇది చూశారు కదా, సబ్స్క్రైబ్ బటన్ ఎలా రిమూవ్ చేయాలనేది. అట్లా స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను, ఎలా రిమూవ్ చేయాలనేది, ఎలా డౌన్లోడ్ చేయాలనేది. ఫ్రెండ్స్, నేను విఎన్లో చూపిస్తాను, కైన్ మాస్టర్లో కూడా చూపిస్తాను. కైన్ మాస్టర్లో అందరు యూజ్ చేస్తలేరు కైన్ మాస్టర్ని. కైన్ మాస్టర్ యూజ్ చేసే వాళ్ళు నాకు కామెంట్ చేయండి, ఎలా రిమూవ్ చేయాలా, ఎలా పెట్టాలనేది. విఎన్లో అయితే నేను రెగ్యులర్గా ఎడిటింగ్ చేస్తా. అందులోనే చూపిస్తా. ఫ్రెండ్స్, ఓకే, అంతకుముందు నాకు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఇక్కడ లైక్ మాత్రం ఇవ్వండి. ఫ్రెండ్స్, మనకి క్రోమ్లో అయితే వెళ్ళిపోదాం. క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత మనకి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి క్రోమ్లో గూగుల్ వచ్చింది కదా, గూగుల్లో మనకి సెర్చ్ బార్లో పిక్సాబే PIXBAY ఇట్లా వచ్చింది కదా, పిక్సాబే ఓకే వేస్తే మనకి ఇలా వస్తుంది డాష్బోర్డు. ఫస్ట్ వన్ అనేది సెలెక్ట్ చేసుకోండి పిక్సాబేలో. ఫస్ట్లీ సెలెక్ట్ చేసుకున్నారంటే ఇలా వచ్చేస్తుంది మనకి. ఇలా డాష్బోర్డ్ ఇలా వచ్చింది మనకి. ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. అట్లా చేసుకుంటే బాగుంటుంది. మీకు డిస్క్ బోర్డ్ తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ఇమేజెస్ ఉంది కదా, ఆల్ ఇమేజెస్ కాకుండా మనకి వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని సెర్చ్ చేయండి. అట్లా సబ్స్క్రైబ్ బటన్ అని సెర్చ్ చేసిన తర్వాత చాలా వస్తాయి, మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు చూపించడానికి అలా ఉన్నాయి, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే చూపించడానికి మీకు ఇది ఒకటి డౌన్లోడ్ చూపిస్తాను. ప్లే చేసి ఎలా వస్తుందో అది ప్లే చేద్దాం. సౌండ్ వస్తుందా లేదా అనేది చూడండి. అట్లా దాన్ని అలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైసెన్స్ కూడా చూసుకోవచ్చు, లైసెన్స్ ఉందా లేదా దీనికి. ఇట్లా మనం ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అట్లా దీన్ని తీసేయచ్చు. మనకి ఇక్కడ ఫస్ట్లీ ఇక్కడ డౌన్లోడ్ వస్తుంది కదా, డౌన్లోడ్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి సైజెస్ వస్తుంది. మనకు 1920x1080 వచ్చింది. 2.2 MB ఉంది. 2560x1440 ఉంది సైజు, బిగ్ సైజ్ అది. దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డౌన్లోడ్. ఇట్లా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది కదా, డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది, ఓపెన్ ఇలా వచ్చేస్తుంది. ఇట్లా మనకి ప్లే చేసి చూపిస్తాను. అట్లా మనకి ఇది గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి, చూపిస్తాను ఎలా ఉంది అది. మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేసేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి విఎన్ఓ యాప్ ఓపెన్ చేసుకుందాం.
ఈ విఎన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓకే చేసుకుందాం. ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ క్రెడిట్ ఉంది కదా, దాన్ని ఓకే చేసుకుందాం. సో మనకి ఇక్కడ మన వీడియోలు మన ఏదైతే వీడియో ఉందో మనకి ఏ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో మనకి ఇక్కడ పెడదాం. సో మీకు చూపించడానికి ఏదో ఒక వీడియో పెడతాను. సంథింగ్ ఈ వీడియో తీసుకుంటా. ఈ వీడియో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ సో దానికి ప్లే చేసి చూపిస్తాను ఎట్లా వస్తుందో. ఇది ఇట్లా వస్తుంది కదా. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ని ఎక్కడైనా పెట్టుకుందాం. మనకి ఇక్కడ పెట్టుకోవాలి. ఈ వీడియోకి మనకి ఇక్కడ నుంచి పెట్టుకోవాలని అనుకుంటున్నాం. సో సబ్స్క్రైబ్ బటన్కి మనకి ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ప్లస్ బటన్ని. సో ఇక్కడ వీడియో టు ఫోటో ఉంది కదా, వీడియో టు ఫోటో, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి సబ్స్క్రైబ్ బటన్ ఇందాక ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఫస్ట్లీ ఇది అది ప్రాసెసింగ్ అవుతుంది మనకి ఇక్కడ. సో వచ్చేసింది. సో ఇది ఎలా వస్తుంది చూడండి. సో దీనికి ప్లే చేసి చూపిస్తాను ఎలా వస్తుంది. సో దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే సో కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ కింద ఉంటుంది కదా, కింద వచ్చేసి మనకి ఇక్కడ క్రోమా కీ ఉంటుంది. సో వెతుకుదాం ఎక్కడ ఉందో. బహుశా దీనికి నేను క్లిక్ చేయలే. యాక్చువల్లీ మనకి దీనికి క్లిక్ చేయాలి. సారీ, నేను క్లిక్ చేయాలి. సో ఇప్పుడు వస్తుంది క్రోమా కీ అనేది. క్రోమా కీ వచ్చింది కదా, క్రోమా కీ, అది క్రోమా కీ. సో ఇట్లా డైరెక్ట్ ఇలా ఓకే చేసినారు అనుకోండి, ఇది బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోదు. సో ఎట్లా ఉన్నా అట్లా ఉంటుంది. సో మీకు ఇంకా ప్లే చేస్తాను, అవునా అట్లనే వస్తుంది. సో మనకి అది గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కాదు. సో మనకి ఇంకేం చేయాలంటే దానికి, సో అందరికీ తెలియదు ఈ టిప్, పెద్ద క్రియేటర్స్ కూడా చెప్పరు దీన్ని. సో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ క్రోమా కీని ఓకే చేసుకోండి. క్రోమా కీ ఓకే చేసిన తర్వాత సింప్లీ మన ఫింగర్ ఉంటుంది కదా, దీన్ని జస్ట్ ఇలా చేస్తే ఎక్కడైనా పెట్టేయండి, ఇట్లా వదిలేయండి. ఇట్లా వదిలేసినరా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓకే బటన్ని ఓకే చేసేయండి. వెళ్ళిపోయిందా ఇలా. సో మనకి ఇక్కడ అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు ఇలా. సో బిగ్ సైజ్ కూడా మనకి 2 ఫింగర్స్ ఇట్లా పెడితే 2 ఫింగర్స్ ఇట్లా బిగ్ సైజ్ కూడా అవుతుంది ఇలా. అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇట్లా. సో ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను ఎలా ఉంది. సో అక్కడ అది ఆ బటన్ అనేది అక్కడ వెళ్ళిపోయింది కాబట్టి సో నేను దాన్ని ఇక్కడ మూవ్ చేద్దాం. ఇక్కడ జస్ట్ ఇట్లా మూవ్ చేద్దాం. సో సైజ్ చిన్నగా కావాలంటే 2 ఫింగర్స్ ఇట్లా డౌన్ చేస్తే ఇట్లా చిన్నగా అవుతుంది. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. సో ఇట్లా ఓకే, ఇలా సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకొని ఇట్లా. అర్థమైంది ఫ్రెండ్స్. సో మీకు సబ్స్క్రైబ్ బటన్ ఇలా పెట్టుకోవడం. విఎన్లో ఇలా సబ్స్క్రైబ్ పెట్టుకొని మనకి ఇక్కడ సేవ్ బటన్ని ఓకే చేసుకోవచ్చు. అట్లా ఇట్లా పెట్టుకొని మనకు సైజు మనకు ఈ ఎఫ్పిఎస్లో మనకి 60 పెట్టుకుంటేనే బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మనకు 1080 ఫోన్లో మొబైల్లో సపోర్ట్ ఉంది కాబట్టి 1080 మనకు 4K కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకి సైజ్ వచ్చేసి 22.97 MB. ఇది మీకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వీడియో అలా. సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, పిక్సావేలో అలా డౌన్లోడ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ బటన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్కడైనా సో మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని అట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి దానివల్ల యూజింగ్ బాగానే ఉంటుంది సబ్స్క్రైబ్. సో ఎవరైనా మనకి 10% మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, 10% మనకి 90% మనకు వాళ్ళకి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. సో కొందరు అలా ఉంటారు. సో 10% వాళ్ళు మనకు నచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ బటన్ని ఓకే చేసుకుంటారు. సో అట్లా అన్నట్టు సబ్స్క్రైబ్ బటన్ అట్లా పెడితే దానికి ఓకే చేస్తే సబ్స్క్రైబ్ కాదు. సో దానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా చెప్పడం వల్ల వాళ్ళకి సో అనేది లింక్ ఉండదు అది. సో కింద అనేది సబ్స్క్రైబ్ బటన్ అట్లా
సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అట్లా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా షేర్ చేయండి. నాకు ఇంకా లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ తీయాలనేది నాకు అది. సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, వందే మాతరం.